హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ప్రభాస్ గారు కృష్ణరాజు గారు ఇల్లు అయితే మీకు పూర్తిగా చూపిస్తున్నాను. సో ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ కృష్ణరాజు గారి 250 సంవత్సరాల గల కోట కూడా ఉంటుంది, అది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. కృష్ణరాజు గారి వైఫ్ శ్యామలాదేవి గారి ఇల్లు, అదేవిధంగా మీకు ప్రభాస్ గారి కృష్ణరాజు గారి ఇల్లు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అటువైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, ప్రభాస్ కృష్ణరాజు గారి ఇల్లు ఒకటేనండి. వాళ్ళు ప్రభాస్ గారు కృష్ణరాజు గారి తమ్ముడి కొడుకు, జాయింట్ ఫ్యామిలీగా ఉండేవారు. ఇదేనండి మన ప్రభాస్ కృష్ణరాజు గారు మొగల్తూరులో ఉన్నటువంటి ఇల్లు. ముందుగా అయితే వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇల్లు. ఈరోజు నేను నిలబడి ఉన్న ఈ ప్రదేశం తెలుగు సినిమా అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన స్థలం ఫ్రెండ్స్. ఇది సాధారణ ఇల్లు కాదు, ఎన్నో జ్ఞాపకాలకు, ఒక కుటుంబ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రదేశం. ఈ నేలపై పెరిగిన ఒక వ్యక్తి తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు ఫ్రెండ్స్. ఆ మహానటుడు ఎవరో కాదు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. ఆయన కేవలం గొప్ప నటుడే కాదు ఫ్రెండ్స్, ఒక విలువైన వ్యక్తిత్వం, సేవాభావం కలిగిన నాయకుడు ఫ్రెండ్స్. ఇదే కుటుంబం నుంచి మరో తరం వచ్చిన హీరో భారతదేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకువచ్చిన ఆయన మన అందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్ ప్రభాస్ గారు. ఈ ఇంటి ముందు నిలబడితే ఒక భవనం మాత్రమే కాదు, ఒక కళ మొదలైన చోట అనిపిస్తుంది ఫ్రెండ్స్. పెద్ద విజయాలు సాధించిన ప్రతి మనిషి వెనుక ఒక సాధారణ ఆరంభం ఉంటుందని ఈ ప్రదేశం గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఇది కృష్ణరాజు గారు జన్మించిన కోట. కృష్ణరాజు గారు సినిమాల్లోకి వెళ్ళకముందు వాళ్ళ కోట అండి. ఈ కోటకు 250 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇదే కోటలో కృష్ణరాజు గారు అయితే జన్మించడం జరిగింది. చూడండి, ఓల్డ్, చాలా పురాతనమైన కట్టడం అండి. సో ఇప్పటికి కూడా ఈ పిల్లర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మొగల్తూరులోని కృష్ణరాజు గారు కోట. కృష్ణరాజు గారు తమ క్రమశిక్షణతో, కష్టపడే స్వభావంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఫ్రెండ్స్. అయ్యే విలువలని ప్రభాస్ గారు కూడా కొనసాగిస్తున్నారు. తన వినయంతో అభిమానులను, ప్రేమను గెలుచుకున్నారు. ఇక్కడ గాలి, ఇక్కడ వీధులు, ఇక్కడ జ్ఞాపకాలు, ఇవన్నీ ఈ కుటుంబం ప్రయాణానికి సాక్షులుగా నిలిచాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది కృష్ణరాజు గారి వైఫ్ శ్యామలాదేవి గారి ఇల్లండి. ఈ ఇంటికైతే 600 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఒకసారి ఇంట్లోకి వెళ్ళేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ ఇది 600 సంవత్సరాల క్రితం తవ్వినటువంటి బావి. ఇవే బావి నీళ్ళు ఇప్పటికీ ఈ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటున్నారు. సో వాళ్ళు ఇవే నీళ్ళు వాడుతున్నారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీకు ఇల్లును చూపిస్తా చూడండి. 600 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు అంట ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. సో చూడొచ్చు, ఒక స్టేర్ కూడా ఉంది, అప్ స్టేర్ లాగా. సో మీరు చూసుకుంటే ఇదంతా కూడాను ఈ ఇల్లు, ఇంటి చుట్టుపక్కల, ఈ ఇంటికి దగ్గరలో వీళ్ళకి 40 ఎకరాల చుట్టూ ఇంటికి గోడ ఉందంట రక్షణగా. సో చెప్తున్నారు. చూడొచ్చు, ఈ పాత ఓల్డ్ చరిత్రాత్మకమైన కట్టడాలు ఫ్రెండ్స్. ఇటువంటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ ఇంట్లో ప్రభాస్ కృష్ణరాజు గారి వైఫ్ శ్యామలాదేవి గారికి సంబంధించిన వాళ్ళ బంధువులు అయితే ఇందులోనే ఉంటున్నారు. కృష్ణరాజు గారి జ్ఞాపకాలు ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి ఫ్రెండ్స్. ప్రభాస్ గారు మరెన్నో విజయాలు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.